చేసి ఇప్పుడు ఈ సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు ఈ కమిటీలో ముందుగా అధ్యక్షుడు వారిన ఈ కమిటీకి కోటా కుటుంబం గారిని చేత ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ప్రమాణం చేసి నేను కోటా కుటుంబం అని నేను శ్రీ కనికా అధ్యక్షుడిగా శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం భాగంగా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. తెలిసి ఏ తప్పు చేయనని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయనని, ఆర్యవైశ్యుల ఐక్యతకు కట్టుబడి ఉందని, సమాజ సేవకు నా వంతు చేయాలని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క పేరు పెట్టుకోవడం పూర్తులకు పూర్తిగా సహకరిస్తుందని జగన్మాత శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి సాధపట్నాల సాక్షిగా మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అన్ని చేయాలా మన కార్యక్రమం అనే ఉద్యోగ సహకరించి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి పాటుపడాల్సిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాము. అలాగే పాత లెక్కలన్నీ కూడా మాకు త్వరగా 4-5 రోజుల్లో మొత్తం మాకు అప్పగించవలసిందిగా మీ ద్వారా ఆర్యవేశులందరికీ కూడా, కమిటీ వారికి కూడా, పాత కమిటీ వారికి కూడా తెలియపరుస్తున్నాను. ఈ యొక్క కమిటీకి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మాకు సభాపూర్వకంగా మా స్టేట్ సెక్రటరీ షణ్ముఖం గారికి, అట్లాగే మన అధ్యక్షుడు అప్పన ఆర్యవేశ అధ్యక్షుడు ప్రవీణ్ గారికి, అట్లాగే మా ఆర్యవేశ సంఘానికి కూడా అన్ని సంస్థలకి పెద్ద మీ ద్వారా వస్తే సిద్ధంగా ఉన్నాము. అట్లే మా కమిటీ సభ్యులందరికీ కూడా అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశానుసారము నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కనికా పరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాను. అట్లాగే నాకు ఇదివరలో ఈ తలపగి రంగనాథ స్వామి దేవస్థానంగా చైర్మన్గా కూడా చేసి ఉన్నాను. అట్లాగే ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రాలలో కూడా నేను కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. ఆ యొక్క అనుభవంతో ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి నా వంతు పూర్తి సహకారం అందిస్తానని మా అందరి కమిటీ సభ్యుల సహకారంతో, అట్లాగే నెల్లూరు జిల్లా ఆర్యవైశ్యులందరి సహకారంతో, అట్లాగే ఈ గుడికి డోనర్స్గా ఉన్నటువంటి వారందరి యొక్క సూచనలు సలహాలుకి ఈ యొక్క ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం కాబట్టి మాకు చాలా ఒక 4-5 రోజుల్లోనే పాత కమిటీ వారందరూ కూడా వారి యొక్క లెక్కలతో సహా మాకు అప్పగించాల్సిందిగా మేము మీ ద్వారా ఆర్యవైశ్యులకి, కమిటీ వారి అందరికీ కూడా, పాత కమిటీ వారికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి ఆలయానికి నూతన కమిటీని నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాము. గతంలో ఉన్నవారు మీకు తెలుసు, ఎన్నో అవకతవకలు చేసి లెక్కలు చెప్పకుండా దాతల సొమ్మును దుర్వినియోగం చేసి అడిగిన కమిటీ మెంబర్లను, పెద్దలను అగౌరవపరిచి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు మేము ఈ కమిటీని నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. ఈరోజు నుండి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే దాతలకి విరాళాలు ఎంతో ఇచ్చి ఉన్నారు. వారు ఏమిచ్చింది ఏంటి అనేది శిలాఫలకాలు కూడా ఇప్పటిదాకా కూడా 7 సంవత్సరాలు అవుతున్నా కూడా శిలాఫలకాలు వేయలేదు. ఈరోజు నుండి మేము ఆ పనిలో దాతలు ఇచ్చిన విరాళాలకు శిలాఫలకాలను అరేంజ్ చేసి దాతలకి ఉన్న అనుమానాన్ని తీరుస్తామని, అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా కమిటీ వారు శ్రద్ధాభక్తులతో పూర్తి చేసి ఇంతకుముందు కమిటీ కంటే కూడా గొప్పగా చేయగలరని ఆశిస్తూ, రేపు శాకాంబరి అలంకారం ఉంది శుక్రవారము, అది కూడా మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది.